ఏమే ఎంతసేపు తీసుకొస్తావు టీ? త్వరగా తీసుకురా, తల బద్దలైపోతుంది. నీ కంగారు పాడుగాను, కొంతసేపు ఓపిక పట్టలేరా? టీ మరగాలి కదా. సరే కానీ మన పుత్రరత్నం ఎక్కడా? రెడీ అవుతున్నాడండి. రెడీ అవుతున్నాడా? ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఏమో, అడిగితే సస్పెన్స్ అంటున్నాడు. సస్పెన్సా వాడి తలకాయ? రాణి చెప్తా, వాడి ఓవర్ యాక్షన్. హలో అరే, మన వాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పు. నేను ఓ 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. సిటీ మొత్తం అల్లకల్లోలం చేయాలి. సారు సిటీని అల్లకల్లోలం చేసేంత పనేంటో. హాయ్ డాడీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు? ఈరోజు సండేరా. ఓ సారీ డాడ్, కొంచెం టెన్షన్లో ఉన్నా. ఈ రోజు సండే అన్న విషయం మర్చిపోయా. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ అడిగితే సస్పెన్స్ అన్నావంట. అవును డాడీ, పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అవన్నీ మమ్మీకి తెలిస్తే కంగారు పడుతుంది. అందుకే సస్పెన్స్ అని చెప్పా. నువ్వేమన్నా పైల్వాన్ అనుకుంటున్నావా? ఎందుకురా గొడవలు? రోహిత్ శర్మకి క్యాప్టెన్సీతో పాటు మర్యాద కూడా పోయింది డాడ్. నేను ఒక ఫ్యాన్ గా తట్టుకోలేకపోతున్నా. ఒరేయ్ ఇచ్చిన డాష్, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో నీకెందుకురా? అందుకే మా ఫ్యాన్స్ అంతా కలిసి సిటీలో ధర్నాలు చేయాలి అని డిసైడ్ అయ్యాం. నేను రోహిత్ శర్మకి డై హ్యాడ్ ఫ్యాన్ డాడ్. నీ అభిమానం తగలయ్యా, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీరా, గొడవలు మనకెందుకు? ఓ డాడ్, అభిమానానికి రిచ్, పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఏమీ ఉండవు. థింక్ బిగ్ డాడ్. హలో హలో శివభయ్య, నెల్లూరు నుంచి గోవర్ధన్ మాట్లాడుతున్నా, రోహిత్ శర్మ ఫ్యాన్. చెప్పండి. ఓ 300 మందిని తీసుకుని అక్కడికే వస్తున్నా. సరే అన్న, ఎలా వస్తున్నారు? కార్లకు రెంట్లు ఎక్కువని ట్రాక్టర్లో లారీలో తీసుకొస్తున్నా. ఓ అలాగా, సరే అన్న, జాగ్రత్త. ఏందిరా ఇంత చిన్న విషయానికి అంత చేయాలా? ఏది డాడ్ చిన్న విషయం? మిడ్ ఆఫ్ లో చేసే మా రోహిత్ అన్నని తీసుకెళ్లి బౌండరీ లైన్ లో పడేశాడు. ఆ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. రే శివ, మనకి గొడవలు వద్దురా, కొంచెం తగ్గరా. తగ్గేదేలే అమ్మా. పుష్పరాజ్ పుష్ప డైలాగ్ కొట్టావంటే మూతి మీద కొడతా. కొట్టమ్మా కొట్టు. మా రోహిత్ అన్న కోసం 4 దెబ్బలు తినడానికైనా నేను రెడీ. ఒరే నాన్న, ప్లీజ్ వద్దురా. అమ్మా, నేను సెంటిమెంట్ కి కిలోమీటర్ దూరంలో ఉంటాను అని నీకు తెలుసు కదా. పిచ్చుండాలరా, మరీ ఇంత కాదు. డాడ్, నువ్వు నన్ను సింపుల్ గా పెంచలేదు. కాలేజీలో చదువుకునే టైంలో నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? వయసు అయిపోయింది కదా, మర్చిపోయా. సరే చెప్తా విను. స్టూడెంట్లా అందరూ ఉంటారు కానీ లీడర్లా కొందరే ఉంటారు అని అన్నావు. అందుకే కాలేజ్ లీడర్ అయ్యా. ఓ అన్నానా, నోటి దూల. నెక్స్ట్ కాలేజ్ అయ్యాక డిగ్రీ పట్టా తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఇంకో మాట అన్నావు. ఏమన్నాను? నాకు తెలుసు డాడ్, మీకు వయసు అయిపోయింది కదా, గుర్తుండదు. చెప్పురా, ఏమన్నానో? అన్యాయం జరిగితే చూస్తుండేవాడు మృగం అన్నావు. నేను మృగాన్ని కాదుగా. అయ్యో, అంత మాట అన్నానా? అందుకే రోహిత్ భయ్యకి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేయాలని ఫిక్స్ అయ్యాం. ఈ పోరాటం అంబానీ వరకు వినపడాలి. రే, నా మాట వినరా, వద్దు. అమ్మా, అనవసరంగా కన్నీళ్లు వేస్ట్ చేయకు, తర్వాత యూజ్ అవుతాయి. శివ, మా గురించి కూడా ఆలోచించరా? డాడీ, మీ గురించి మాత్రమే ఆలోచిస్తే అది స్వార్థం. నేను స్వార్థానికి స్వాగతం చెప్పేవాడిని కాదు, 10 మందికి వెల్కమ్ చెప్పేవాడిని. ధర్నాలు చేస్తే పోలీసులు ఊరుకోర్రా, అరెస్ట్ చేస్తారు. అందుకే కదా డాడ్ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. వద్దురా. డాడీ, పోలీసులు బేడీలు వేసి తీసుకొని వెళ్ళినా గర్వంగా వెళ్తాం. నేను వచ్చే వరకు డోర్ లాక్ చేసుకోండి, అసలు తీయకండి. ఈ యుద్ధం కొంతమందికి నచ్చదు, నచ్చకపోవచ్చు. జై రోహిత్ అన్న, జై జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, జై జై రోహిత్ అన్న. ఏంటండి వీడు ఇలా తయారయ్యాడు? 10 మందిలో ధైర్యంగా ఉంటాడని అప్పుడు అలా చెప్పానే. వీడు దాన్ని సీరియస్ గా తీసుకొని స్వతంత్ర సమర యోధుల్లా పోరాటానికి వెళ్ళాడు. వీడేంటండి పోతూ పోతూ మనల్ని బుక్ చేసిపోయాడు?